ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్పై ఆరోపణలు, వివిధ సెక్షన్లను బనాయించిన ఏసీబీ. హైదరాబాద్లో జరిగిన ఫార్ములా ఈ కార్ రేసింగ్ అంశం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమంలో నిధుల దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలు రావడంతో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై అవినీతి నిరోధక శాఖ మరియు ఇతర సంస్థలు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశాయి. కేటీఆర్పై నమోదు చేసిన సెక్షన్లు ఐపీసీ సెక్షన్ 409, ప్రభుత్వ నిధుల దుర్వినియోగం చేయడం. ఈ సెక్షన్ కింద నిధులను వ్యక్తిగత ప్రయోజనాలకు వాడినట్లు నిరూపించబడితే కఠిన శిక్ష విధించబడుతుంది. ఐపీసీ సెక్షన్ 420, మోసపూరితంగా ప్రజల నిధులను వాడడం లేదా ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేయడం. ఈ సెక్షన్ కింద మోసం జరిగినట్లు నిరూపించబడితే శిక్షతో పాటు జరిమానా కూడా విధించబడుతుంది. ఐపీసీ సెక్షన్ 120B, క్రిమినల్ కాంట్రాక్ట్ లేదా కుట్ర ఆరోపణలు. ఒక గుంపుగా కలిసి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు ఆరోపణలుంటే ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తారు. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 ప్రభుత్వ అధికారిగా తన పదవిని ఉపయోగించి అనధికార లాభాలు పొందడం. ఈ చట్టం కింద కేటీఆర్ నిధుల దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ కేసు తెలంగాణ రాజకీయాల్లో మరింత వేడి పుట్టిస్తోంది. ఏసీబీ విచారణ కొనసాగుతుండగా ఈ వ్యవహారం చట్టపరంగా, రాజకీయ పరంగా ఏ విధమైన మలుపులు తిరుగుతుందో రాజకీయ నాయకులు చర్చించుకుంటున్నారు.